హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది, 6-7 అనుకోండి. యాక్చువల్గా నేను ఈరోజు రోజే ఉన్నాను. మసీద్కి వెళ్ళి ఇప్పుడు ఎంత షేర్ చేసి నమాజ్ చేసి దువా చేసి వస్తున్నాను రోజా కోసం. కానీ ఇక్కడ మా మసీద్ దగ్గర మా ఫ్రెండ్ ఉంటాడు. మసీద్ పైనే రూమ్స్ ఉన్నాయి వెళ్ళండి. అతను నిద్రపోయి లేట్గా లేచాడు. నేనేమో షెహరీ చేయడానికి వెళ్ళింటారులే అని చెప్పి నార్మల్గానే బయట కూర్చోన్నాను పైన మసీద్ పైన. వాడు అంతా షెహరీ అయిపోయిన తర్వాత లేచి వచ్చాడు. ఏరే రూమ్లో ఏం చేస్తున్నారు అంటే బాగా నిద్ర వచ్చేసింది అదరా. లేచినాను కానీ మళ్ళీ నిద్రపోయాను, నైట్ సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి అని చెప్పాడు. ఇప్పుడు వాడు ఆల్రెడీ నేను మొత్తం వాటర్ తాగేసిన్నాను, అంటే నా బాటిల్లో ఈ బాటిల్ ఉంది కదా, ఇది సగం వాటర్ ఉన్నాయి అంతే. వాడు ఇంకా సగం వాటర్ తాగి ఇంకా ఏదైనా వెళ్ళి తినరా అంటే లేదులే మేనేజ్ చేసేద్దామని చెప్పాడు. సో వాడు అంతా సక్రమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే అనంతపురం ఎండల గురించి మీకు తెలిసిందే కదా, చాలా అంటే చాలా హెవీగా ఉంది ఎండాకాలం ఇక్కడ ఎండ అయితే. సో వాడు మొత్తం రోజా ఉండాలని చెప్పి ఉంటాడు. గట్టుడలేండి వాడు మొత్తం నెల ఒక పొద్దు మొత్తం ఉంటున్నాడు. సో గట్టుడే, నాగడు చాలా గట్టుడు. సో ఓకే, ఉండనివ్వండి. సో వాని కోసం నార్మల్గా మాట్లాడకుండా అది ఇలా కూడా ఉంటారబ్బా మా వాళ్ళు. సరే, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ హోలీ. మీరు ఎవరైనా జరుపుకునే వాళ్ళైతే బాగా ఘనంగా జరుపుకోరి, కానీ ఆర్టిఫిషియల్ డ్రగ్స్ కాకుండా కెమికల్ ఏది వాడకుండా మీకు ఇబ్బంది రాకుండా, మీ హెల్త్కి కానీ ఇలా ఎన్వైర్న్మెంట్కి కానీ ఇబ్బంది రాకుండా ఏదైనా చేయండి. సరే, జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.